దుర్యోధనరా ఏంటయ్యా ఉన్న పళంగా రమ్మన్నా కూర్చో కూర్చో. చిన్న షాకింగ్ న్యూస్. ఏంటది? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పొలానికి సీలింగ్ యాక్ట్ పెడుతున్నారంట. ముగుడు పెళ్ళాలకు కలిపి 18 ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదంట. అమ్మో, అయితే నా 30 ఎకరాల్లో 12 ఎకరాలు పోయినట్టనా? ఏడవకయ్యా, దానికి మన ఎంపీ గారు చిన్న చిటకా చెప్పాడు. నాకున్న పొలంలో మా చుట్టాల్లో 5 విధవరాళ్ళకి 18 ఎకరాలు చొప్పున రాసేయమన్నాడు. మిగిలిన 90 ఎకరాలు చెరువుతో ఇచ్చేయమన్నాడు. మరి నేను నువ్వేం చేస్తావంటే నీ మిగిలిన పొలం నీ తమ్ముడికి చెల్లెలకి అమ్మేసేయి. సలహా బాగానే ఉందయ్యా, కానీ ఉన్న పళంగా అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేము అని వాళ్ళు అడిగితేను. నా దగ్గర అప్పు తీసుకోమనవయ్యా, వాళ్ళ దగ్గర నేను వసూలు చేసుకుంటాగా. ఇదేమిట్రా అన్నయ్య, ఉన్న పళంగా 30 ఎకరాలు అమ్మేసి ఊరు వదిలి వెళ్ళిపోతానంటున్నావు? ఏం చేయమంటావు చెల్లమ్మా, నాకు వ్యవసాయం కలిసి రావట్లా, అందుకని. అట్టెందుకు? రాజకీయాల మీద మోస్తూ పట్నం వెళ్తున్నానని చెప్పొచ్చుగా. అట్టాగే అనుకోండి. నువ్వు గాని అమ్మా, ఇదిగో. మీ అన్నయ్య గారి 30 ఎకరాలు నిన్ననే మీరు కొన్నారట కదమ్మా రాజలక్ష్మి గారు. వాడు వ్యాపారం చేసుకుంటానని పట్నం వెళ్ళిపోతే నేను సగం మా చెల్లెలు సగం కొనుక్కున్నాం. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయమనగా కేంద్ర ప్రభుత్వం భూ పరిమితి చట్టం తెచ్చింది. దీని ప్రకారం భార్యాభర్తలిద్దరికీ కలిపి 18 ఎకరాల మాగాని గాని 36 ఎకరాల మెట్ట గాని ఉండొచ్చు. మిగతా భూమిని ప్రభుత్వానికి అప్పగించవలసిందిగా 50 మందికి తెలియజేయడం ఏందో. ఎంత మోసం! జగన్ గాడి సంగతి తెలిసే నిన్న మనకు అమ్మేశాడన్నమాట. సొంత చెల్లి తమ్ముడు అని ఆలోచించకుండా ఎంత అన్యాయం చేశాడు. అంటే మీరు కొన్న 30 ఎకరాల మాగాడితో పాటు మీకున్న ఆ పొలం కూడా ప్రభుత్వం తీసేసుకుంటుందన్నమాట. కృష్ణమూర్తి, కొలతల ప్రకారం ఈ 18 ఎకరాల పొలం నీకొచ్చిందో, ఆ 42 ఎకరాల పంట పొలం గవర్నమెంట్కి వెళ్ళింది. నీ బావ దగ్గర నువ్వు పొలం కొనడానికి నా దగ్గర అప్పు తీసుకున్న మొత్తం తీర్చడానికి ఈ 18 ఎకరాల్లో ఇంకొక 8 ఎకరాలు అమ్మాల్సి ఉంటుంది అనుకుంటా. నీకు ఆడతనం అడ్డొస్తుందేమో, నాకు అలాంటిదేమీ లేదు. వెళ్ళండి బాబు. బడికి వెళ్ళలేదేరా? అన్నయ్య చదువుకుంటాడు, నీతో నేను పొలానికి వచ్చి పని చేస్తాను. అందరికీ కన్నుకుంటే చూడు పేపర్ సుబ్బారావు, నీకు నోరు దోలగా ఉంటే రాజీవ్ గాంధీని ఎవరు ఎట్టా చంపారో చెప్పుకో, విపి సింగ్ ని ఎవరు ఎట్టా దింపారో చెప్పుకో. అంతేగాని నేను దాచుకున్న 200 ఎకరాలు ఎవరెవరి పేరున బినామీగా నడుపుతున్నానో చెబితే అన్నవని కూడా చూడకుండా నీ శవాన్ని కూడా చేపల చెరువులో పారేస్తాను. గల్లీలో లొల్లి మొదలైంది తల్లి చెల్లో. అదేం పిలుపు నా పిచ్చవేదవా? అమ్మానో చిన్నమ్మానో పిన్నెనో పిలవలేవు. మా నాన్న మొదటి భార్య నాకేమవుతుంది? తల్లి. ఆవిడకు నువ్వేమవుతావు? చెల్లి. అందుకే నువ్వు నా తల్లి చెల్లి, నా పిచ్చి తల్లి. విషయం ఏమిట్రా? అవును, 18వ రోజు యుద్ధంలో ఓడిపోయిన దుర్యోధనలో ఫేస్ పెట్టాడండి మా నాన్న. ఏడిసావు, సంగతి ఏంటో ఏడు. అక్కడ కొంపలంటూ పోయాయి. ఎవడి కొంపలు? మన ప్రిస్టేజ్ కొంపలు. తల్లి చెల్లి సర్పంచి, నువ్వు మండలాధ్యక్షుడివి. కానీ ఊళ్ళో వర్షాలు పట్టలేదని శివాజీ, వాడి తల్లి రాజ్యలక్ష్మి గుడి దగ్గర పూజలు చేయించి జనాభాను కొట్టేస్తున్నా. నా పెళ్ళం మాటకే ఎదురు చెబుతావురా నా యాల దొరను పట్టుకుని? దొర ఎవడికి దొర?
దొర అని పిలిపించుకున్న తెల్లోడు దేశం దాటిపోయి 45 ఏళ్లయింది. కొత్తగా దొర అని పిలిపించుకోవాలని నీకెందుకయ్యా మోజు? ఓరయ్యా భీముడా, నువ్వు ఆగరయ్యా. పారిపోయే మనిషిని కుక్క తరుముద్ది. ఆగి వెనక్కి తిరిగి చూస్తే అక్కడే నిలబడి తోక ఊపుద్ది. నన్ను కుక్క అంటారా? వద్దు, నువ్వు వన్న శర్నాకోలు దెబ్బలు కొట్టావనుకో, పాపం పేదోణ్ణి కొడుతున్నారని ఊరి జనం జాలి పడతారు. అదే నేను తిరిగి ఒక్కటిచ్చాననుకో, నీ బతుకు ఆల్ ఇండియా రేడియో అయిపోద్ది. రారా దానియేనా? నా కొడక, 25 ఏళ్ళుగా మీ దగ్గర పాలేరుగా బతుకుతున్న నా ముఖం చూసాండి, వదిలేండి దొరా. అన్ని మాట్లాడుతుంటే ఎలా మన్నించమంటావరా? తిరిగి ఎర్రి మాటలు మాట్లాడుతున్నాడమ్మా. నేను బుద్ధి చెప్పుకుంటానమ్మా. ఈ పాలికాన్ని వదిలేండి దొరా. లేడు. ఇదేనా జాకెట్ కుట్టడం? అయ్యో, వీళ్ళు పట్టడం లేదు. కొలతలు సరిగ్గానే సరిగ్గా తీసుకుంటే ఎందుకు పట్టడం లేదు? ఎందుకమ్మా అలా ఖర్చుకునేది అలాగా విరుచుకు పడతావు? ఇందులో ఏదో మిస్టేక్ జరిగింది. టింగ్ టింగ్. రాత్రి నువ్వేం కొడుతున్నావు? పప్పు దోసకాయ. అది అక్కడే ఇరుక్కుంది. టోటల్ గా మొత్తం పాయింట్ అంతా. పప్పు దోసకాయ కూరకి నా జాకెట్ గుండెలు పట్టపోవడానికి ఏమిటి సంబంధం? ఉంది. బాగా ఇష్టం కదా, నీ లెవెల్ వేసుకొని తినుంటారు. గ్యాస్ పైకి తినండి, కొలతలు తేడా వచ్చినాయి. సాయంకాలం వరకు చూస్తాను. గ్యాస్ దిగాక గుండెలు పట్టలేదనుకో, నీ గుండు కొట్టిస్తా. ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గుండు కొట్టించుకోవడానికి మాకు అవతల పెద్ద తిరుపతుంది, తప్పితే చిన్న తిరుపతుంది. ఇంట్లో బంగాళదుంపలున్నా? ఉన్నాయి. అయ్యంటే మీకు ఇష్టమేనా? బాగా ఇష్టం. ఆహా, బాగా ఇష్టం కదా ఇంత బంగాళదుంప కూడా తిన్నారనుకోండి, డబల్ గ్యాస్ పెరిగిపోతే పై గుండెలు పట్టుపడి పగిలిపోతాయి. వెళ్ళండి. రే చూస్తావేంట్రా? సెకండ్ క్యాండిడేట్ బిలు. పచ్చగడ్డి మోసే నీ పడుచు పిల్ల, నీ పవిట కొంగు. ఆపో, నీ మోపు సంగతి నేను చూసుకుంటాను కదా. ఈ మోపు వేసుకొని 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే టౌన్ లో ఈ మోపుకి ఎంత ఇస్తారా నీకు? 5 రూపాయలు. 5 రూపాయల? ఈ మోపు 5 రూపాయలు అంటే చీపే. ఇదిగా నేను 10 రూపాయలు ఇస్తా, నాకు ఇచ్చేయి. గడ్డి మీరేం చేసుకుంటారు? తింటారా? పక్కేసుకొని పడుకుంటాను. నీకెందుకో ఇసుకలే. సరే. అదా ఎక్కడికి రా నువ్వు? అది దింపడానికి. నువ్వు దింపేది పచ్చగడ్డి 10 రూపాయలకే పడుచు పిల్ల. నేను దింపుతా కదా. అదే ఈ ఎర్ర బుజ్జి పుట్టింది నల్ల భీముడు కోసం. ఎవడన్నా చెయ్యెత్తే నేను చెయ్యేసింది అందుకు కాదు, పండగ వస్తుంది కదా, కొత్త జాకెట్ కుడదామని. అందుకన్నమాట. ఇదిగో తీసుకెళ్ళి. బావా, ఈ వంకాయకి దారాలు కట్టి గుత్తి వంకాయ వేపుడు చేస్తే ఉంటుంది, స్వర్గం కనపడుతుందనుకో. సరే వండించుకోపో. ఈయనెక్కడ దొరికాడండి బాబు? వంగ తోటలో ఒంటరిగా మరదలు దొరికితే వెళ్ళిపో అంటాడేంటి? ఆంబోతు కొమ్ములు పట్టుకోవడమే తెలుసా నీ చేతికి? ఆడదాని కొమ్ములు కూడా పట్టుకోవాలి. నీకెక్కడున్నాయి కొమ్ములు? ఇవిగో. ఏడ్చాలబా. అయ్యో, నా కొడుకు నేను చేస్తున్నావే? నేనేం చేయట్లేదు అత్తయ్య. బావే నీతో పనుంది రావే అని వంగ తోటలోకి లాకెళ్తున్నా. లంచం పెట్టి కట్నం లేకుండా మా అన్నయ్యని కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఆ వంకాయలు కూడా మన తోటలో అయ్యానే. పాపం అదెంతో కష్టపడి వాళ్ళ అమ్మను కూడా దగ్గరకు రానియకుండా, ఒక్క ముక్క కూడా నాకు పెట్టకుండా నీకు తెచ్చి పెడితే ఏమిట్రా మాటలు? వంకాయ కంటే ముందు దాని గుండెకాయ ముదిరిపోతున్నట్టుందన్నయ్య. అమ్మయ్యా, నాలైన అర్థం చేసుకున్నారు, ఇక మీలైన అర్థం చేసుకుంటే మంచిది. అబ్బా, ఉప్పు కషం. వంకాయ కూర వండడం కూడా రాని పిల్ల నాకొద్దు బాబోయ్. అబద్ధం, నేను తిని చూసా. చూసావా? ఎవరికి పెట్టలేదంది తనే తిందట. శబరి కూడా రావుడికి రుచి చూసే పెట్టినట్లేరా? ఎందుకని అన్నయ్య, శుద్ధ పెళ్లితో పాటు వేళ పెళ్లి కూడా జరిపించడం మంచి. అబ్బా, ఈ చర్యకు అర్థమేమిటి? దింపితే ఈ పలుగు గట్టులో దిగబడ్డట్టే నీ గుండెల్లో కూడా దిగబడుద్దా లేదా అని టెస్టింగ్ చేస్తున్నా. ఇప్పుడే ఊళ్ళోకి వెళ్లి అగ్రవర్ణాల వాళ్ళని పిలుచుకొచ్చి నిన్ను నీ గూడాన్ని చిక్ బొమ్మ అనిపిస్తాం. ఆంబోతుల్ని ఉంచిన చేతులు రా ఇవి. మీలాంటి చీంబోతుల్ని కొట్టడం ఎంతసేపు? ముందు పలుగు వెనక కర్ర. రేప్ చేయడం చాలా తప్పురా బామ్మర్ది. మళ్ళీ లైఫ్ లో నీ జోలికి రాని చెల్లెమ్మా. వస్తాను భీముడి గారు. అబ్బా పదరా. టయానికి వచ్చావు బాబు, లేకపోతే కాకులు కూసే ఏలకి ఊరింకో కారం చేడై ఉండేది. ఏం పర్లేదు భీముడు, మళ్ళీ ఆ పిల్ల జోలికి వస్తే గుండెల్లో పొడిచేయి. మా అన్న కలెక్టర్ అవబోతున్నాడు, ఆడే చూసుకుంటాడు.
హాయ్ బావా. హలో. రారా, మంచి టైంకి వచ్చావు. టిఫిన్ చేద్దాం. ఆండాలు టిఫిన్ రెడీ చేయి. అవునమ్మా, సంపాదించడానికి కొందరు పుడతారు, ఆ తినటానికి ఇంకొందరు పుడతారు. ఏంటి బాబు అట్టా చూస్తున్నావు? 20 ఏళ్ళగా వీళ్ళ అమ్మగారు పోయిన దగ్గర నుంచి ఇంటిని వీళ్ళ నాన్నగారిని కనిపెట్టుకుని ఉంటున్నాను. అర్థమైందిలే బాబు. ఏమిటి ఈ పిగరేలా మాట్లాడుతుందనా? అబ్బో, అప్పట్లో ఈ పిగరే వేరు. వంట మనిషిగా వచ్చి ఇంటి మనిషిని అయిందాన్ని. నిన్న పొలం అమ్మాను, ఇవాళ సీలింగ్ పెట్టారు. అందులో నా తప్పే ఉంది చెప్పు? అది నా అదృష్టం. ఇవాళ ఎంపీనయ్యాను. డబ్బెట్టి కొనుక్కున్నావు అన్నారు అనుకోని, కానీ అది నా అదృష్టమే కదా. డాడీ, ముందు బావని టిఫిన్ చేయని. అలాగేనమ్మా, చేతులు కడుక్కురారా. చూడమ్మా, అయిన వాడికి అన్నం పెట్టచ్చు కానీ కటిక దరిద్రుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయకూడదు, గుర్తుంచుకో. ఏమండి, కన్యాదానానికి పేట్ల మీద మీ పక్కన ఎవరు కూర్చుంటారండి? మావయ్య, ఐఏఎస్ పూర్తి కాగానే మన జిల్లాలోనే పోస్టింగ్ వచ్చేట్టు నువ్వే చూడాలి మావయ్య, ప్లీజ్. అశోక్, ప్రాధేయపడ్డ వాడికి ఎప్పుడు అన్యాయం చేయడరా పొలిటికల్ లీడరు. ముందు నువ్వు కష్టపడి పాస్ అవ్వ చెప్తాను. థ్యాంక్స్ మావయ్య. పదండి టిఫిన్ చేద్దాం. ఏంటలా పిచ్చి మొహం చూస్తా సన్నాసి? నీకు చెప్పి చెప్పి నానూరు పడిపోయింది. ఇప్పుడు నేను తయారు చేస్తాను చూడు, బ్రహ్మాండంగా కుట్టేది పెడతాడు. ఏంటి నా పొంత కొట్టడం? ఆడపిల్లల బట్టలు ఎలాగైనా కుట్టేది. ఈ జాకెట్ కుట్టింది నువ్వేనా? టింగ్ 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 టింగ్. ఇది మనం కుట్టిందే. అదే బుద్ధుండి కొట్టావా అని అడుగుతున్నాను. అదేంటండి అలా మాట్లాడతారు? ఎవరట్టా కుట్టమంటే అట్టా కుట్టడానికే మేము ఇక్కడ కొట్టు పెట్టాం. మీ చెల్లెలు ఊపుకుంటూ వచ్చి యుద్ధ భూమిలో విజయశాంతి టైపులో కుట్టమంది. కింద ముక్క పైన 2 ముక్కలేసి లైఫ్ ఇచ్చి కుట్టా. అవునక్క, నేనే కొట్టమన్నాను. నన్ను ఆరుమయ్యవే. ఏదో తెలుసో తెలియకో చిన్నపిల్ల కొట్టమంది అనుకో. రేపు బండి చక్రంలో సిల్క్ స్మిత్ లాగా కొట్టమంటుంది, కొడతావా? సిల్క్ స్మిత్ ఏంటండి? ఆది మానవులో లేడీస్ వేసుకుంటారు చూడండి, ఆకెట్టి తోలు మొక్కెట్టి కుడతామండి. ఎర్రపుచ్చి నలభీముడి తీసుకొస్తుంది. వీడేనా? వీడే. నీకు ఆవుందా? గేదుందా? దున్నుందా? లేదండి. ఎద్దుందా? లేదండి. ఆబోతుందా? లేదు బాబోయ్. గడ్డి తినే అలవాటు ఉందా? లేదండి. మరెందుకు కొంటున్నావు గడ్డి? గురూజీ, మీ చెయ్యి ఉందండి, పులి పంజా ఉన్నట్టుందండి. అసలు మీ ఫేస్ కి మీ పొగరికి ఈ డ్రెస్ కుట్టిన ఎదవెవడండి? ఫస్ట్ క్లాస్ అయిన పులి చర్మం తీసుకొచ్చి మీకు ఏ క్లాస్ డ్రెస్ కుడతానండి. దాని గోళ్లతోటి మీకు బటన్స్ గుండెలు గుండెలు కుడతానండి. నేను అడిగింది దాని దగ్గర గడ్డెందుకు కొన్నావు అని. వస్తున్నానండి, వస్తున్నాను. ఇప్పుడు ఆ విషయానికి వద్దామని. ఆహా గురుజీ, ఈ మీసమేంటి గురుజీ? కోర మీసాల నా రాజా, నా రవ్వల రాజా, నా లగముకి కోజా. ఆహా, మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతారని విన్నాను కానీ మీ మీసాల మీద దబ్బకాయలు నిలబెట్టండి. రే, దబ్బకాయలు తీసుకురా, దబ్బకాయలు. నేను అడిగింది దాని దగ్గర గడ్డెందుకు కొంటున్నావు అని. అయ్యే బాబోయ్, మీరు ఆ గడ్డి విషయం మర్చిపోరా అండి? మర్చిపోతాను, కానీ నువ్వు ఇలాంటి చండాలు పనులు చేయడం మర్చిపోకపోతే ఇక్కడ నీ కొట్టు ఉండదు, కుట్టు మిషను ఉండదు. బావా 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 బావా. అబ్బా ఏంటి నేను చేలో చాలా పనుంది, తొందరగా చెప్పే. అమ్మో, నీ ఎద్దు కూడా నీలాగే బాగా బలిసింది. బలిసింది నాకు కాదులే, నీకు. అది సరే, మోచేత్తో కొబ్బరికాయ కొడతావటగా నువ్వు? అనుమానమా? ఇందా కొట్టు చూద్దాం. కుళ్ళిపోయిన కొబ్బరికాయ పగల కొట్టడం కాదు, ఈ కర్రీర కొట్టు చూద్దాం. నేను పట్టుకుంటా, నువ్వు కొట్టాలి. సరే. ఇనప కొట్టాలి కర్రం చేసుకొచ్చి నిన్ను. రావుడా, దాన్ని మళ్ళీ రాకు, రావద్దు, వద్దు.
తయారీ కొట్టులో కిలో 21 రూపాయలకు అమ్ముతున్నారు. కల్లాల మీద 14 రూపాయలు ఇస్తామంటే ఏ రైతు అమ్మం పమ్మంటున్నాడు. ముఖం మీద కొట్టినట్టు చెప్తున్నారు. అయితే ఈ జిల్లాలో ఉన్న వ్యాపారస్తులు అందరితో మాట్లాడి సడన్ గా రేపటి నుంచే కిలో 8 రూపాయలు చొప్పున అమ్మమను. మరి నష్టం? ఒక్కరోజు అమ్మమనవయ్యా, ఆ నష్టం మనం ఇచ్చేద్దాం. 2వ రోజు నుంచి స్టాక్ లేదని చెప్పమను. ఆ దెబ్బతో రైతులు బేజారెత్తిపోయి మొత్తం అమ్మేస్తారు. వారం రోజులు పోయాక 21 రూపాయకి అమ్ముకోవచ్చు. భలే ఐడియా చెప్పావయ్యా. శివరామయ్య, మనమే మిరపకాయల కాలం దగ్గరకు వచ్చేస్తాం. శివాజీ, మీ అన్నయ్య చదువు కోసం 10,000, పొలం ఖర్చుల కోసం 10,000 దుర్యోధన్ రావు దగ్గర అప్పు చేశానురా. అది తీరవాలిగా. రేటు పడిపోతే ఇల్లు అమ్మి అప్పు తీర్చాలిరా. కానివ్వండి. తెలివిగా వెళ్ళాల కానివ్వండిరా. సరిగ్గా 24,972 రూపాయలు 10 పైసలు. ఇందమ్మా పైక. మళ్ళీ చేతులు మారటం ఎందుకులే అమ్మా. నాకు ఇవ్వవలసిన 20,000 వడ్డీతో కలిపి 24,972 రూపాయలు అయింది. ఇదిగో నోటు. మిగిలిన ఈ 10 పైసలు మీకు, ఇది నాకు. రావయ్యా.